అంటరానితనం కుల వ్యవస్థ నిర్మూలన కోసం పోరాటం చేసిన మహనీయులు జ్యోతిరావు పూలే అని బద్వేల్ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య, అసోసియేట్ అధ్యక్షులు గంజికుంట పుల్లయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి ముండ్లపాటి పిచ్చయ్య, గౌరవాధ్యక్షులు గడి పుల్లంరాజు పేర్కొన్నారు. శుక్రవారం నాడు విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడు చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకోవాలని, ముఖ్యంగా స్త్రీల విద్యకు ప్రోత్సహించిన విద్యాదాత అని, మహిళా ఉద్ధరణ కోసం కృషి చేసిన మానవుడని అన్నారు. అంటరానితనం కులవేక్షతకు పోరాడిన మహనీయుడు జ్యోతిరావు పూలే. జ్యోతిరావు పూలే గారి 198 జయంతి సందర్భంగా మన పెన్షన్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. ఎందుకంటే ఆ మహనీయుడు బీసీల అభ్యున్నతి కోసం, అనగాని వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో పాటుపడిన వ్యక్తి జ్యోతిరావు పూలే. ఆయన నిజంగా మొత్తము భారతదేశాల్లో కూడా జ్యోతిరావు పూలే అంటే విద్యను ప్రోత్సహించిన మహనీయుడు ఆయన. అంటే ఆ కాలంలో స్త్రీలుగా విద్య కావాలనే ఉద్దేశంతో సావిత్రిబాయి పూలకు మొట్టమొదటి ఉపాధ్యాయులు చేసిన ఘనత ఆయనది. కాబట్టి జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు కూడా అనగాని వర్గాల కోసం ఎంతో కృషి చేసిన మహనీయులు. కాబట్టి అటువంటి వారిని మనం స్మరించుకోవడం మన బాధ్యత, మన ధర్మం. కాబట్టి మనం కూడా మన వృత్తాభక్తిగా మనం కూడా మన పెన్షన్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిలుపడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం మీ అందరికీ వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.